గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. మీ మన్మోహన్ రాజు సైకియాట్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంత తొందరగా మిమ్మల్ని మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే విషయం ఏదైతే ఉందో ఇది నిజానికి సైకియాట్రీకి సంబంధించింది కాదు. టాటా లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ కింద వివిధ రకాలైన చారిటీ యాక్టివిటీస్ చేస్తుంటాయి. అదేవిధంగా సైకియాట్రిస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక సైకియాట్రిస్ట్కు మిగిలిన అందరు స్పెషలిస్టుల కంటే కూడా సామాజిక బాధ్యత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనేది నా ఆలోచన. ఈ పిఎస్ఆర్ కింద మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే విషయము ఇది చాలా సున్నితమైన అంశము. అట్ ది సేమ్ టైం ప్రజలకు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి కూడా అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, నా కొలీగ్స్ కావచ్చు, ఇతర వృత్తిలో ఉన్నవారు కావచ్చు, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, ఈ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చక్కటి అవగాహన ఉండడం వల్ల ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల లోపల భారతదేశంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దాని మీద ప్రజలకున్న అనుమానాలు, వాటికి సమాధానాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా స్టూడెంట్స్కి లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ప్రియమైన పేషెంట్స్కి సహజంగా అర్థమయ్యేంత సింపుల్గా నేను నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే మనం వాళ్ళ యొక్క హిస్టరీలోకి వెళ్తాం, అంటే వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి అని తెలుసుకుంటాం. ఉదాహరణకు రామారావు ఎలాంటి వాడు అని ఎవరైనా అడిగారు అనుకోండి, రామారావు యొక్క తల్లిదండ్రులు ఎవరు, అతను ఏ ఊరిలో పుట్టాడు, ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తాడు, ఏం తింటాడు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, అంటే ఇవన్నీ అడుగుతూనే మనకు ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ అవగాహన వస్తుంది. అదేవిధంగా ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలుసుకోవాలి అంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది దీని యొక్క చరిత్ర. 1840లో లెక్స్ లోకి రిపోర్ట్ ఇచ్చాడు ఎలిజబెత్ క్వీన్కి. ఆ టైంలో భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉంది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పాడు అంటే భారతదేశము విభిన్న మతాలు, విభిన్న తెగల యొక్క ఒక కలిసి ఉన్న ప్రదేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇట్లాంటి ప్రదేశంలో క్రిమినల్ యాక్టివిటీస్కి అంటే నేరారోపణలకు ఒక పర్టికులర్ కోడ్ ఉంటే బాగుంటుంది అని 1840లో ఆ వ్యక్తి ఎలిజబెత్ క్వీన్కు రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత 1850 లోపల ఎలిజబెత్ క్వీన్ క్రిమినల్ లాస్ కోడిఫై చేయొచ్చు, కానీ పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో వివిధ మతాలకు, వివిధ తెగలకు, వివిధ జాతులకు సంబంధించిన పర్సనల్ లాసు ఎలా ఉన్నాయో అలాగే మనం మెయింటైన్ చేద్దాం అనే ఒక అవగాహనతోటి బ్రిటిష్ ప్రభుత్వం మొదటి నుంచి ఉంది. స్వతంత్రం రావడానికి కొద్ది కాలం ముందు కూడా అంటే 1942లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారతదేశానికి అంతటికీ వర్తించేటట్టుగా క్రిమినల్ లాను ప్రకటించింది. కానీ సివిల్ లాను మాత్రము వాళ్ళు ఏ విధమైన నమ్మకాలకు, ఏ విధమైన విశ్వాసాలకు లోబడి ఉంటారో ఆ విధమైన కస్టమ్ ప్రివేల్స్ అంటే వాళ్ళ యొక్క ఆచారాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగించండి అనే ఒక అవగాహనను కల్పించింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ యొక్క రచన జరిగినప్పుడు అంటే రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, మన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ కమిటీ యొక్క చైర్మన్, ఇలాంటి మేధావులందరూ కూడా భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని కాపాడే విధంగా క్రిమినల్ లా అందరికీ ఒకే విధంగా అప్లై అయ్యేటట్టుగా, సివిల్ లా ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వాళ్ళకు సరిపోయినట్టుగా ఉండాలి అనే ఒక ఆలోచన కొంతమంది వెలిబుచ్చారు. ప్రజల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, ముఖ్యంగా దేశం యొక్క ఇంటిగ్రేషన్, దేశ సమగ్రత, దేశ భద్రతకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క రచనల్లో తెలిపారు. అయినప్పటికీ అప్పుడున్న రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఉన్న చాలామంది ఫండమెంటలిస్టులు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క విశ్వాసాలను నమ్ముతారో వాళ్ళు భిన్నత్వం కలిగిన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకత లేదు, విశ్వాసాలన్నీ ఎవరికి తగినట్టుగా వాళ్ళు ఏర్పరచుకొని వాటినే ఫాలో అవుతారు అని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిపారు. ఇప్పుడు మీ అందరికీ స్పష్టంగా తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. మొదటిది క్రిమినల్ లా. క్రిమినల్ లా అంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అంటే వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళ యొక్క రిలీజన్, వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, వాళ్ళ యొక్క రీజన్, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, వాళ్లకు సమానమైన శిక్షలే మనకు క్రిమినల్ లాలో పొందుపరచబడి ఉన్నాయి. దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ లేదా భారత శిక్షా స్మృతి అంటారు. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఏ విధమైన నేరం చేసినప్పటికీ వాళ్ళ యొక్క అంతస్తు కానీ, వాళ్ళ యొక్క జాతి, కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా ఒకే రకమైన శిక్ష వేసే పద్ధతి మన భారతదేశంలో మొదటి నుంచి ఉంది. మిగిలింది అతి ముఖ్యమైనది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది సివిల్ లా. సివిల్ లా అంటే ఏంటి? ఇది అంటే లా అనే పదం రాగానే చాలా పెద్ద పెద్ద విషయాలు అనుకుంటారు. అట్లాంటిది ఏం కాదు. సివిల్ లా అంటే మన నార్మల్ జీవన విధానం. మనకు నిజానికి క్రిమినల్ లా తోటి ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది. చాలామందికి అదృష్టవశాత్తు అసలు జీవితంలో క్రిమినల్ లా యొక్క అవసరమే రాదు. కానీ సివిల్ లా అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సివిల్ లా కింద ఏవైతే అంశాలు కవర్ అవుతాయో ఒకటి వివాహం అంటే మ్యారేజ్, రెండోది భార్యతో ఒకవేళ
విడిపోవాలి అనుకున్నప్పుడు విడాకులు, డైవర్స్. మూడోది భార్యకు భరణంగా ఇచ్చే అమౌంట్, అంటే భార్య యొక్క మెయింటెనెన్స్, పిల్లల యొక్క మెయింటెనెన్స్ కోసం ఇచ్చే భరణము. నాలుగవది ఆస్తి హక్కు. ఐదవది వారసత్వ సంపద మీద హక్కు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ 5 పాయింట్లు కూడా ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క తెగకు, అంటే కొన్ని మతాల లోపల ఒక రకంగా, కొన్ని మతాల లోపల ఇంకో రకంగా, కొన్ని ట్రైబల్స్ లోపల, గిరిజనులు కావచ్చు, వాళ్ళ లోపల రకరకాలుగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క విశ్వాసాలకు అనుగుణంగానే ఇప్పటిదాకా కూడా ఈ సివిల్ లాస్ నడుస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 44లో భారతదేశంలో నివసించే అందరు ప్రజలకు ఒకే రకమైన పౌర స్మృతి ఉండాలి అనే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే పదాన్ని ఉపయోగించారు. దాన్ని అమలు చేస్తే బాగుంటుంది దేశాభివృద్ధికి అనే ఒక అభిప్రాయం ఖచ్చితంగా వెలిబుచ్చారు. ప్రతి చరిత్రను కూడా ఒక స్త్రీ ఎట్లయితే మలుపు తిప్పుతుందో, ఈ ఉమ్మడి పౌర స్మృతిలో కూడా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 2 స్త్రీలను. అందులో మొట్టమొదటిది 1985లో షాబాను కేస్. షాబాను అనే ఒక వృద్ధ మహిళ, 73 years ఓల్డ్ ఫిమేల్, వాళ్ళ యొక్క భర్త 60 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ లా ప్రకారము విడాకులు తీసుకున్నారు. దాంతోపాటుగా ఆమెకి ఇవ్వాల్సిన భరణాన్ని కూడా 100 రోజుల వరకు మాత్రమే భార్యకు భరణం చెల్లించాలి అనే ఒక లా ఉంది. కానీ ఆ స్త్రీ మాత్రము ఈ ఓల్డేజ్లో నాకు, నా పిల్లలకు భరణం తప్పనిసరిగా భర్త చెల్లించాలి అని పోరాడి డిస్ట్రిక్ట్ కోర్టులోను, హైకోర్టులోను, చివరికి సుప్రీంకోర్టులో కూడా ఆమె కేసు విన్ అయింది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఒకే రకమైన సివిల్ లాస్ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది, ముఖ్యంగా అణగారిన వర్గాలకు అనే ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. రెండవది సరళ ముద్గల్ కేస్. సరళ అనే వ్యక్తి తన యొక్క హస్బెండ్ ఆమెకు విడాకులు ఇచ్చేసి వేరే మతంలోకి మారి బహుభార్యత్వం సాధారణమే అనేసి తనకు భరణం ఇవ్వడం మానేశాడు. ఆమె ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ 125 ప్రకారం ప్రతి వ్యక్తి కూడా వివాహమైన తర్వాత ఏ మతమైనప్పటికీ కూడా భార్యకు, పిల్లలకు మరియు వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ 2 కేసులు, షాబానో కేసు మరియు సరళ ముద్గల్ కేసు, మహిళలకు, అణగారిన వర్గాలకు, గిరిజనులకు, ఎవరైతే సమాజంలో డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉన్నారో వాళ్లకు సమాన హక్కులు కల్పించే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్ 1985లోనే అప్లై చేసింది. ముస్లిం ఉమెన్ యాక్ట్, అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ డైవర్స్ అనే ఒక యాక్ట్ కూడా 1985లో వచ్చింది. 2019లో యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం తన యొక్క ఒపీనియన్స్ చెప్పాలి అని ఒక 21 లా కమిషన్కు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆదేశాన్ని ఇచ్చింది. 21 లా కమిషను వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను, సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశం లాంటి భిన్నత్వం కలిగిన దేశంలో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తతోటి, అవగాహనతోటి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కావచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛకు కావచ్చు భంగం కలగకుండానే యూనిఫామ్ సివిల్ కోడ్ను అప్లై చేయాలి అనే ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 2023 అంటే రీసెంట్గా లా మినిస్ట్రీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మరియు 22వ లా కమిషన్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని జూన్ 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు ఈ నెల రోజుల సమయాన్ని సామాన్య ప్రజల నుంచి, అంటే అన్ని మతాలకు సంబంధించిన ప్రజల నుంచి, మేధావుల నుంచి, వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి, మత సంబంధ సంస్థల నుంచి, వివిధ యొక్క సొసైటీస్ నుంచి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని లా కమిషన్, 22వ లా కమిషన్ ఆ అభిప్రాయాన్ని సేకరిస్తుంది. వాటి ఆధారంగా తన యొక్క అభిప్రాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఇంకొక వారం రోజుల సమయం మిగిలింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి మీద మీ యొక్క అభిప్రాయాలను, దాన్ని సమర్థించినప్పటికీ, దాన్ని వ్యతిరేకించినప్పటికీ, లేదా ఇంకొంత మరింత దానికి మీ అవగాహనతో ఇంకొన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఈ కింద చూపించిన ఈమెయిల్ అడ్రస్కి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని పంపించగలుగుతారు. గోవా సివిల్ కోడ్ అనేది 1870లో ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు ఈ గోవా లోపల యూనిఫామ్ సివిల్ కోడ్ను పెట్టారు, 1961లో గోవా ఎప్పుడైతే పోర్చుగీస్ నుంచి లిబరేట్ అయ్యి ఇండియన్ టెరిటరీలో కలిసిందో ఇప్పటికీ కూడా గోవా లోపల యూనిఫామ్ సివిల్ కోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. లాభ నష్టాలు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానము, దానివల్ల అణగారిన వర్గాలకు ఏ విధమైన బెనిఫిట్ జరుగుతుంది అనేది మనం ఒక టెస్ట్ స్టడీ చేయడానికి గోవా లోపల యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇంత కాంప్లికేట్ పదాలు, ఇంత పెద్ద పెద్ద లా, ఇంత పెద్ద పెద్ద ఆర్టికల్స్ కాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ను ఒక సింగిల్ వర్డ్లో కానీ, సింగిల్ సెంటెన్స్లో కానీ చెప్పగలరా అంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక సమభావన. సమభావన అంటే నన్ను నేను ఎంత బాగా చూసుకుంటానో, నాకు నేను ఎంత గౌరవం ఇచ్చుకుంటానో, నా ఎదుటి వ్యక్తిని కూడా అంతే సమభావంతో, అంతే గౌరవంతో, అంతే ప్రేమతోటి చూసుకోవడాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. ఇది వ్యక్తిగత లెవెల్లో.
కుటుంబ స్థాయికి వచ్చినప్పుడు భార్యాభర్తలకు సమానమైన హక్కులు బాధ్యతలు ఉండడము, పిల్లల్ని అది అమ్మాయినా అబ్బాయినా సమానంగా చూసుకోవడము, పేరెంట్స్ని కావచ్చు కుటుంబ సభ్యుల్ని కావచ్చు సమానంగా హక్కులను కల్పించే ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ మనందరి లోపల కూడా కుటుంబ పరంగా ఉండాలి. సామాజికంగా చూసుకున్నప్పుడు మన ఇల్లు ఎంతైతే శుభ్రంగా ఉంచుకుంటామో మన పక్క వాళ్ళ ఇల్లు కూడా అంతే శుభ్రంగా ఉంచాలి. సమాజంలో మనకెంత హక్కులు ఉన్నాయో పక్క వాళ్ళకు కూడా అంతే హక్కులు ఉన్నాయి, మనకెంత బాధ్యతలు ఉన్నాయో పక్క వాళ్ళకు కూడా అంతే బాధ్యతలు ఉన్నాయనే ఒక సమానత్వము, ఒక సమదృష్టి యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. చివరిగా మిగిలిన అన్ని జబ్బులకు, ఉదాహరణకు థైరాయిడ్ కావచ్చు, బీపీ, షుగరు, క్యాన్సరు, పక్షవాతం లాంటి జబ్బులు ఎట్లయితే పేషెంటు వాళ్ళ యొక్క ప్రమేయత లేకుండానే వాళ్ళకు హఠాత్తుగా వచ్చి వాళ్ళను హింసిస్తాయో, వాళ్ళను బాధ పెడతాయో, అదేవిధంగా మానసిక జబ్బులు కూడా పేషెంట్ యొక్క ప్రమేయం లేకుండానే వాళ్ళకు దురదృష్టవశాత్తు వస్తాయి. వాళ్ళను కూడా మిగిలిన అందరు పేషెంట్లను ఏ విధంగా అయితే చూస్తున్నారో సమదృష్టితో చూడండి, సమదృష్టితో ఆదరించండి, వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించండి. ఈ పర్టికులర్ వీడియోను యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మామితల్లి, మహతి, వేణు, గణేష్ లాంటి మా స్టూడెంట్స్ కావచ్చు, మా యొక్క పేషెంట్స్ కావచ్చు, ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ప్రిలిమ్స్ లోపల లేదా మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 లోపల యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం పట్ల అవగాహన ఉంటేనే మనం దాని పట్ల అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలుగుతాము. అందుకోసం చేసిన చిన్ని ప్రయత్నమే ఈ వీడియో. చూస్తూనే ఉండండి మీ మన్మోహన్ రాజు సైకియాట్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.